మాక్ అసెంబ్లీ అద్భుతమని విద్యార్థులు అదరగొట్టారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చేశారని ప్రశంసించారు. రానున్న తుఫాన్ కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. భారత రాజ్యాంగం పరిపాలన అంశాలే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, సామాజిక ఆర్థిక భేదాలు, వివక్షత లేకుండా ప్రజలందరినీ ఒకే దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇందువల్ల ప్రపంచంలోనే విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం గుర్తింపు పొందిందని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి రోజున జరుపుకునే పండుగ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ వేడుకలు దేవస్థాన ప్రధాన అర్చకులు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగం ఈ జాతికి అందించిన గొప్ప వరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. మహానుభావుడు జాతికి చేసిన సేవ ఇప్పటికీ కాదు, రాబోయే 1000 సంవత్సరాల పాటు కూడా ప్రజలు మర్చిపోలేరని చెప్పారు. దివిసీమలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా మోపిదేవిలోని స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. స్వామివారి సన్నిధిలో అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం